నగరం వైజాగ్ లో మరో టూరిజం అట్రాక్షన్ రెడీ అయింది. బీచ్ రోడ్ లో కొత్త అద్దాల మేడ సందర్శకుల కోసం ప్రారంభమైంది. మాయా వరల్డ్ పేరుతో నిర్మించిన ఈ అద్దాల అద్భుతాన్ని TU-142 విమానం మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేశారు. VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ దీనిని ప్రారంభించారు. సుమారు 2.5 కోట్లతో ఈ గ్లాస్ హౌస్ ను నిర్మించినట్టు దుబాయ్ నుంచి వచ్చిన కెప్టెన్ NR కుమార్ తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా విశాఖలో మాయా వరల్డ్ ఏర్పాటు చేశారు. ఇది విశాఖకి వచ్చే పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. కళ్లకు కనువిందు చేసే లైటింగ్, అద్దాల ప్రతిబింబాలతో అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. చాలా బాగుంది. ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. ఇప్పుడు మన ఆర్కే బేస్లో స్టార్ట్ అయ్యిందనేసి మేము చాలా ఎగ్జైట్మెంట్ మీద వచ్చాం రీల్స్ చూసుకొని. లోపలికి వచ్చిందంటే మాయ అంటే చాలా మాయగా ఉంది. పిల్లలతో అయితే చాలా ఎంజాయ్ చేసాం. వాళ్ళు ఎటు వెళ్తున్నారు కూడా మాకు తెలియట్లేదు. చాలా కన్ఫ్యూజ్గా ఉందండి. టికెట్ రేట్ వర్తింగ్ బాగుంది. బాగుంది. ఎంతసేపు అయినా ఉండొచ్చు. మనం లేదు ఎక్కడ చూడలేదు. ఫారిన్లో ఉండొచ్చు ఏమో, కానీ మన ఇండియాలో స్టార్ట్ ఇదే బాగుంది. చాలా బాగుంది. నా పేరు రమణ కుమార్ అండి. నేను నేవీలో యాజ్ ఎ లెఫ్టినెంట్ కమాండర్ కింద రిటైర్ అయ్యాను 2023లో. రిటైర్ అయిన తర్వాత నేను వ్యాపార రీత్యా దుబాయ్లో సెటిల్ అవ్వడం జరిగింది. సో దుబాయ్లో ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ చూసినప్పుడు చాలా ఆకర్షితున్నాయి. నాకు కూడా అసలు మన ఏరియాలో ఎందుకు లేదు అన్న ఒక కాన్సెప్ట్తో రీసెర్చ్ చేయడం జరిగేది. తెలిసింది ఏంటంటే మన ఇండియాలో కూడా ఎక్కడ లేదు ఇటువంటిది. సో నేను విశాఖపట్నం వాసవి ఉండే, సో ఈ కాన్సెప్ట్ నాకు నచ్చి దీని గురించి పెడదామని నేను చైనా, జపాన్ అటువంటి సిటీస్ అండ్ కంట్రీస్లో తిరిగి సో ఈ కాన్సెప్ట్ని మన విశాఖపట్నం తీసుకురావడం జరిగింది. సో మనకి లక్కీగా బీచ్ రోడ్లో మంచి ప్రామినెంట్ ప్లేస్లో ఈ లొకేషన్ మనకు ఆప్షన్లో ప్లేస్ రెంట్ దొరకడంతో సో ఇదైతే కరెక్ట్గా సూటబుల్ అవుతుందని దీన్ని మేము ఇక్కడ సెటప్ చేయడం జరిగింది. ఇది టోటల్ 2000 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగిందండి. ఎక్విప్మెంట్ మొత్తం మనం చైనా నుంచి, జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసాం. సో టికెట్ కాస్ట్ వచ్చి 200 రూపీస్ పర్ హెడ్ పెట్టాం. 7 years అండ్ బిలో కిడ్స్కి విత్ ఫ్రీ ఎంట్రీ. సో ఏమీ ఛార్జ్ చేయడం లేదు. సో టోటల్ 8 రూమ్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. 2000. హాయ్ అండి, నా పేరు పూజ. నేను రీల్స్లో చూసి నార్మల్గా చూసి మాయా వరల్డ్ ఏంటా అనేసి చూడడానికి వచ్చానండి. ఇక్కడికి చూస్తే నిజంగా ఒక మాయా ప్రపంచం లాగా ఉంది. యాక్చువల్గా అయితే ఇది అవుటప్లో ఉంటాయి. ఇక్కడ ఇండియాలో పెట్టడం ఈ థాట్ మెయిన్, ఈ ఐడియాస్కి మెచ్చుకోవాలి. అంటే మన వైజాగ్లో పీపుల్స్ ఇంకా విజిటర్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా ఏంటంటే చాలా వర్త్ కూడా. టికెట్ వచ్చేసి 200, చాలా వర్త్ కూడా. అండ్ ఏంటంటే ఇక్కడ 8 కోలమ్స్ ఉంటాయి. ప్రతి కోలంకి డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఫొటోస్ వస్తాయి అండ్ డిఫరెంట్ ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ ఏంటంటే టన్నల్ ఇక్కడ బెస్ట్, అంటే కోలమ్స్లో బెస్ట్ వర్త్ అనమాట. రియల్ టైం ఎక్స్పీరియన్స్ లాగా అలా కళ్ళు తిరిగినట్లుగా ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మిర్రర్ మేజ్, ఇక్కడ అన్ని మిర్రర్స్ బట్టి ఎట్లా వెళ్ళాలి ఏంటని కన్ఫ్యూజ్ అవుతుంది. ఇన్ఫినిటీ అండి, అమేజింగ్, చాలా బాగుంది. ఇంకా వచ్చేసి వర్త్ కూడా. పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. రీల్స్ కానీ ఇంకా ఫొటోస్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ చాలా బాగా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. ఇప్పుడు మన ఆర్కే బేస్లో స్టార్ట్ అయ్యిందనేసి మేము చాలా ఎగ్జైట్మెంట్ మీద వచ్చాం రీల్స్ చూసుకొని. లోపలికి వచ్చిందంటే మాయ అంటే చాలా మాయగా ఉంది. పిల్లలతో అయితే చాలా ఎంజాయ్ చేసాం. వాళ్ళు ఎటు వెళ్తున్నారు కూడా మాకు తెలియట్లేదు. చాలా కన్ఫ్యూజ్గా ఉందండి. టికెట్ రేట్ వర్తింగ్ బాగుంది. బాగుంది. ఎంతసేపు అయినా ఉండొచ్చు. మనం లేదు ఎక్కడ చూడలేదు. ఫారిన్లో ఉండొచ్చు ఏమో, కానీ మన ఇండియాలో స్టార్ట్ ఇదే బాగుంది. చాలా బాగుంది. నా పేరు రమణ కుమార్ అండి. నేను నేవీలో యాజ్ ఎ లెఫ్టినెంట్ కమాండర్ కింద రిటైర్ అయ్యాను 2023లో. రిటైర్ అయిన తర్వాత నేను వ్యాపార రీత్యా దుబాయ్లో సెటిల్ అవ్వడం జరిగింది. సో దుబాయ్లో ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ చూసినప్పుడు చాలా ఆకర్షితున్నాయి. నాకు కూడా అసలు మన ఏరియాలో ఎందుకు లేదు అన్న ఒక కాన్సెప్ట్తో రీసెర్చ్ చేయడం జరిగేది. తెలిసింది ఏంటంటే మన ఇండియాలో కూడా ఎక్కడ లేదు ఇటువంటిది. సో
నేను విశాఖపట్నం వాసి అయి ఉండే, సో ఈ కాన్సెప్ట్ నాకు నచ్చి దీని గురించి పెడదామని నేను చైనా, దుబాన్ అటువంటి సిటీస్ అండ్ కంట్రీస్లో తిరిగి సో ఈ కాన్సెప్ట్ని మన విశాఖపట్నం తీసుకురావడం జరిగింది. సో మనకి లక్కీగా బీచ్ రోడ్లో మంచి ప్రామినెంట్ ప్లేస్లో ఈ లొకేషన్ మనకు ఆప్షన్లో ప్లేస్ రెంట్ దొరకడంతో సో ఇదైతే కరెక్ట్గా సూటబుల్ అవుతుందని దీన్ని మేము ఇక్కడ సెటప్ చేయడం జరిగింది. ఇది టోటల్ 2000 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగిందండి. ఎక్విప్మెంట్ మొత్తం మనం చైనా నుంచి, జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసాం. సో టికెట్ కాస్ట్ వచ్చి 200 రూపీస్ పర్ హెడ్ పెట్టాం. 7 years అండ్ బిలో కిడ్స్కి విత్ ఫ్రీ ఎంట్రీ. సో ఏమీ ఛార్జ్ చేయడం లేదు. సో టోటల్ 8 రూమ్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి 2000 స్క్వేర్ ఫీట్లో. 8 రూమ్స్లో డిఫరెంట్ 8 రకాల థీమ్స్తో కన్స్ట్రక్షన్ చేసాం. సో కిడ్స్ నుంచి, పెద్దవాళ్ళ నుంచి, లేడీస్ నుంచి ఎవరు వచ్చినా సరే అన్ని ఏజ్స్కి, అన్ని కేటగిరీ టైప్స్ ఆఫ్ పీపుల్కి కూడా